అందరికీ నమస్కారం. ఇండియన్స్కి, భారతీయులకి వింటున్నారు కదా, మన ఇండియన్ని, మన భారతదేశాన్ని, మన దేవతలని ప్రశ్నించేవాడు, నిలదీసేవాడు ఒక మొగాడు వచ్చాడు, ప్రపంచ యాత్రికుడు. వీడికి కోసి కారం పెట్టే సమయం అనేది ఆసనమైందనమాట. ఎట్లా అంటే ఎన్ని మాటల ద్వారా, ఎన్ని విషయాల ద్వారా వీడు అందరినీ తిడుతున్నాడు. తిడితే తిట్టనియండి, ఎవరు తప్పుంటే వాళ్ళని తిడుతున్నాడేమో, బెట్టింగ్ యాప్స్ అని చెప్పి గుంజుకొచ్చింది కదా, అప్పటి నుంచి వీడి మీద మంచి ఒపీనియన్ అనేది నాకు పెరిగింది. అప్పుడే వీడెవడో కూడా నాకు తెలుసు అనమాట. ఎప్పుడు పరేషన్ బాయ్స్ని ఎప్పుడైతే టార్గెట్ చేసి తిట్టిండో, బెట్టింగ్ యాప్స్, హీరోలు, హీరోయిన్స్, యూట్యూబర్స్ ఇంతమందిని లాక్కొచ్చిండు కదా, దీని వెనక అని చెప్పి ఈ మనిషిదే చెప్పిన తర్వాతనే ఇంతమంది ప్రపంచానికి తెలిసిందనమాట బెట్టింగ్ యాప్ల గురించి. ఎందుకంటే వీళ్ళు ప్రమోట్ చేసినందుకు నేను కూడా డౌన్లోడ్ చేసుకుని నేను కూడా ఆడిననమాట. నేను కూడా ఒక 1500 దాకా పోగొట్టుకున్నాను బెట్టింగ్ యాప్స్లో. అలాగా చాలామంది చేసిరు, చాలామందికి బుద్ధి వచ్చేలాగా ఈయన చేసిండనమాట. చెయ్యకండి, ఇదంతా తప్పు, ఇదంతా పెద్ద స్కాము అని చెప్పి. సరే చేసిండు, తిట్టిండు, అందరినీ తిట్టిండు, శివజ్యోతిని తిట్టిండు, హీరోయిన్లను తిట్టిండు, పరేషన్ బాయ్స్ని అయితే మరీ ఘోరంగా, ఇమ్రాన్ అయితే మరీ ఘోరంగా తిట్టిండు. సరే తిట్టిండు, ఆయన చేసింది తప్పు. ప్రమోషన్లు చేసిండు, లక్షలు వేసుకున్నాడో, కోట్లు వేసుకున్నాడో, పక్కకి వేసుకున్నాడో, ఎంత సంపాదించుకున్నాడో వేసుకున్నాడు. ఆయన తిట్టిండు, ఆయన చేసింది తప్పు, ఆయన తిట్టిండు, వదలలేదు. వాళ్ళ అమ్మని తిట్టిండు. గురించి మాట్లాడితే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడు తెలుసా. వాళ్ళ అమ్మని కూడా అప్పుడు అన్నాడు. ఏమన్నాడు? వ్యభిచారం చేసింది చార్మినార్ దగ్గర అని అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా నాకేం అర్థం కాలేదన్నమాట, ఏంది అని చెప్పి ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. తర్వాత మళ్ళీ ఇంకొక మాట అన్నాడు, వాళ్ళ డాడీ లేడు అని చెప్పి. వాళ్ళ డాడీ బ్రతికే ఉన్నాడు, వీడియోస్లలో మేము ఫాలో అవుతూనే వస్తున్నాము, మేము చూస్తున్నాము కాబట్టి మాకు కొంత తెలుసు. వీడు పర్టికులర్గా ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న యూట్యూబర్లని, యాంకర్లని అందరినీ టార్గెట్ చేసిండు, బయటికి గుంజుకొచ్చిండు. సరే వాళ్ళు చేసింది తప్పు, ఈయన చేసింది రైటు. చాలా మంచి ఒపీనియన్ వచ్చింది అందరికీ, చాలామంది సబ్స్క్రైబర్లు పెరిగిరు, ఫాలోవర్స్ పెరిగిరు, ప్రపంచాన్ని చూపిస్తున్నాడు, ప్రపంచ యాత్రికుడు అని చెప్పి మంచిగా సంపాదించుకుంటుండు, దేశాలు ఖండాలు తిరిగి. నువ్వు సంపాదించుకున్న దాంట్లో దాన ధర్మాలు చేస్తున్నావేమో, అది నీ వంతు, నీ మనసు, దేవునికి ఎరక. దేవుళ్ళ గురించి మాట్లాడే అవసరము నీకు లేదు. ఎందుకు మాట్లాడుతున్నావు సీతమ్మ తల్లి గురించి? సీతమ్మే మనము ఆమె కాలి గోటికి కూడా దుమ్ముకు కూడా పనికిరాం రా. సీతమ్మ తల్లికి తల్లి అగ్ని ప్రవేశం చేసి కూడా ఒక చిన్న మచ్చ కాదు కూడా, ఒంటి మీద ఏ గాయం లేకుండా బయటకు వచ్చిన తల్లి మన సీతమ్మ తల్లి. ఆ తల్లి గురించి నీకేం తెలుసు అని చెప్పి మాట్లాడినవురా? నీకు కోసి ఉప్పు కారం పెట్టే సమయం అయిపోయిందిరా. నీ ఆట అయిపోయింది, నీ పతనము. అసలు ఎట్లా అంటే ఎవరిని వదులుతలేవు. చిన్న పిల్లల కానుంచి, ఆడవాళ్ళ కానుంచి, మగోళ్ళ కానుంచి, దేశానికి కానుంచి అందరినీ తిడుతున్నావు. చిన్న పిల్లలు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? నీలాంటి వాళ్ళ వల్ల అవుతున్నాయి కదా, నీలాంటి వాళ్ళ వల్లనే అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? నువ్వు పక్కన నీ ముఖాన్ని ఎవ్వడు చూడడు, నీ తొత్తలను వేసుకొని మాట్లాడుతుంటే అని చెప్పి. బ్రాహ్మణులు వదులుతలేవు, బ్రాహ్మణ వాక్కు బ్రహ్మవాక్కు అంటారా, వాళ్ళు ఏది పలుకుతే అది అవుతుంది. అట్లాంటిది వాళ్ళని కూడా తిడుతున్నావు. నీకు మదం ఎక్కి తాగింది, కండ్లకు నెత్తికెక్కి పైసా. ఏం కోట్లు ఉన్నారా నీ దగ్గర? 8 కోట్లు ఏడబెట్టుకుంటారా? పోయినప్పుడు మీదేసుకొని పోతావారా? ఏ దేశం గడ్డ మీద పుట్టినవురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? నీ మీద ఉన్న ఒపీనియన్, మంచి ఒపీనియన్ మొత్తం చచ్చిపోయిందిరా. నీకు అసలు ఏమీ లేదు, కానీ ఆట అయిపోయిందనమాట. నీ ఆట తట్ట బుట్ట అన్ని సదురుకొని వదిలి జైల్లో ఊసలు లెక్క పెట్టుకోవాల్సిన సమయం వచ్చింది కొడుక నీకు. నిజంగా చెప్తున్నా సార్, నరేంద్ర మోడీ మీరు వీని తీసుకురావాలనుకుంటే ఒక్క రోజు పట్టదు సార్. వీని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి. అసలు వీడు మాట్లాడే మాటలకి, వీడు చేసే చాష్టలకి, వీడు చేస్తున్నాడేమో, ఏం చేస్తుండో వీడి వీడియోస్ తిల నుంచి మాటలు కూడా సక్కరావు. తొత్తలు నా కొడక, నీ వీడియోస్ ఎవడు చూడడని చెప్పి పక్కన ఆడపిల్లలను వేసుకొని ఊరు తిరుక్కంట, వాళ్ళ ఒంటి మీద బట్టలు సక్కలేక మొత్తం థంబ్నెయిల్స్ వేసి పెడతావు యూట్యూబ్లో. ఇంకా యూత్ చూసిన వాళ్ళందరూ కూడా ఆ వీడియో చూడంగానే బట్టలు లేకుండా ఆడదాన్ని యూత్ని మొత్తం ఖరాబ్ చేస్తున్నావు. యూత్ని ఖరాబ్ చేస్తున్నావు. మీదికేంచి సనాతన ధర్మాన్ని, అసలు ఇండియన్ కల్చర్ గురించి ఎన్ని గలీజ్ మాటలు మాట్లాడుతున్నావు. ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక వీడియోలో నువ్వు కర్బూజా పట్టుకొని కీరా పట్టుకొని నువ్వు ఏం చేసి చూపిస్తున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడే విధానం ఎట్లుంది? చిన్న పిల్లల ఫోన్లో చేతులు ఉంటాయి, నువ్వు మాట్లాడేది స్కూల్కి వెళ్ళే పిల్లల మైండ్లో ఎట్లా తిరుగుతుంది? నువ్వు మాట్లాడే భాష, నీ విధానం, నువ్వు తాగి మాట్లాడుతున్నావురా కుక్క. నీ ముఖం చూసినా అర్థమవుతుంది. నువ్వు తాగుడు కూడా ఇక్కడ తాగుడు కాదు కదా, బయట దేశాలల్లో డ్రగ్స్ తీసుకుంటున్నావా, గంజాయి తీసుకుంటున్నావా, కోటర్లు తాగుతున్నావు, బీర్లు తాగుతున్నావు. మీరికేం చదివి గుచ్చుకుంటారు కదా ఇంజక్షన్లు, అవి గుచ్చుకుంటున్నట్టున్నావు, ఆ మత్తులో మాట్లాడుతున్నావా? అరే, నువ్వు మాట్లాడే ముందు ఒకసారి వీడియో తీసుకున్న తర్వాత ఆ వీడియోని 1కి 10 సార్లు చూసుకున్న తర్వాత అప్లోడ్ చేసుకోరా నువ్వు ఛానల్లో. ప్రపంచ యాత్రికుడు కాదురా నువ్వు, ప్రపంచానికి పట్టిన చీడపురుగులాగా మా దేశం
గురించి మాట్లాడుతున్నావు. మీ అమ్మ నాన్న ఏ దేశంలో ఉన్నారు? ఏ దేశంలో ఉండి ఏ దేశం గాలి వీలుస్తున్నారు? నేను ఒక ఇండియన్ రా, గర్వంగా చెప్పుకుంటా. నేను ఒక ఇండియాలో పుట్టిన ఆడపిల్లగా భూమాత మీద నిల్చున్నా, ఈ స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నా. డెవలప్మెంట్ లేదు అంటున్నావు. నీ దగ్గర ఉన్నాయి కదా కోటాను కోట్లు డబ్బులు, అవి తీసుకురా. అవి తీసుకొచ్చి మొత్తం ఇండియాని డెవలప్మెంట్ చేసి ప్రభుత్వాన్ని అందరినీ పక్కన పెట్టి అప్పుడు నువ్వు మాట్లాడు. నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో, నువ్వు ఎంత డెవలప్మెంట్ చేస్తావో, నువ్వు ఎంత పోటుగాడివో, నువ్వు ఎంత ఆటగాడివో. అరే ఈ కర్మ అనేది ఒకటి ఉంటుందిరా. ప్రతి ఒక్క ఆడదాన్ని ఉసురు పోసుకుంటున్నావు. ఆడదాని గురించి మాట్లాడి సీతాదేవి తల్లితో సహా మాట్లాడినావు కదా. పురుగులు పడిపోతావురా, పురుగులు. నిజంగా ఆ దేశాలలో నీకు తిండి దొరకక కప్పలని పాములని ఏమేమి తిని బతుకుతున్నావో, ఏ చీడపురుగులను తిని బతుకుతున్నావో, ఒక చీడపురుగులాగానే వస్తున్నారా నీకు మాటలు. నీ ముఖంలో నా చెప్పు. మొత్తం దేశాలలో చెప్తున్నా కదా ఎంతమంది ఆల్ ఇండియన్స్ వీని సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను కూడా రాత్రి ఆ వీడియో చూసిన తర్వాత వీని అన్సబ్స్క్రైబ్ చేసి పడేసిన తెలుసా. వీని ఛానల్ అనేది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీనికి అసలు అకౌంటే లేకుండా రిపోర్ట్లు కొట్టి పడేయండి. వీని అకౌంట్ డిలీట్ చేయాలి, వీని పాస్పోర్ట్ మొత్తం బ్యాన్ చేసి వీడు ఇండియాకి రావాలి, రప్పించాలనుకుంటే మన ప్రభుత్వం మంచిగా పట్టించుకుంటే ఒక్క క్షణం కాదు. నిజంగా నరేంద్ర మోడీ గారు, మీరు మన సనాతన ధర్మం గురించి చేస్తున్న పూజలు మీరు వెళ్ళి కృష్ణునికి పూజలు చేస్తున్నారు నీళ్ళల్లో. ఈ వయసులో కూడా మీరు ఎవరి గురించి చేస్తున్నారు అంటే ఇంతమంది సనాతన ధర్మం గురించి, మన కల్చర్ గురించి చెప్పేవాళ్ళు. నిజంగా అసలు బ్రాహ్మణ వాక్కు బ్రహ్మ వాక్కు అని అంటారు. పంతులను కూడా వదలట్లేడు, పంతులను కూడా ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నాడు. వాళ్ళు అసలు శపిస్తే పునర్జన్మ కూడా లేకుండా పోతావురా పురుగులు బట్టి. నీలాంటి వాని గురించి ఇంకా మాట్లాడుతున్నాను చూసినావా. అసలు నిన్ను ఖండలుగా నిన్ను జీరేయాలి. అయిపోయిందిరా నీ ఆట, పతనం అయిపోయింది. ఎట్లా అంటే ఇప్పుడు నీకున్నది దిక్కు అంటే ఎట్లా తెలుసా, 2026లో రక్తం కక్కుకొని చేస్తారంటున్నావు కదా. ఈ 2026తో నీ మొత్తం వీడియోస్కి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టుకోవాల్సింది. ఎందుకు తెలుసా, నీ అదృష్టం అనేది ఇప్పుడు అడ్డం తిరిగిందంట. అడ్డం తిరిగితే అట్టిపండు తిన్నా కానీ పండ్లు ఇరుగుతాయంట. నీ పండ్లు ఇరిగే కార్యక్రమం అనేది ముందరికి వచ్చింది. అందుకే ఇంతలాగా రెచ్చిపోతున్నావు. కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదురా. పుణ్యం చేస్తే పుణ్యమే వస్తుంది, పాపం చేస్తే పాపమే వస్తుంది. కానీ నువ్వు ప్రతి ఒక్క ఆడపిల్లని మాట్లాడి, దేశాన్ని మాట్లాడి, దేవతలను మాట్లాడి, సంస్కృతి గురించి మాట్లాడుతున్నావు చూసినావా, అది నీకు తగేది కాదు, తగంది కాదు. నీ ఆట అయిపోయింది. ఆటగాడు అంటావు కదా బయట దేశాలల్లో. డ్రోన్ ఎగరేస్తాను చూడండి ఇప్పుడు లొకేషన్ అని చెప్పి. నీకు డ్రోన్ ఎగరేసే టైం ఎక్కడో తెలుసా, ఇప్పుడు జైల్లో. అయిపోయింది ఇక నీ ఆట మొత్తం అయిపోయింది. ఆట మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళి జైల్లో కూర్చొని, హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇక్కడ డ్రోన్ ఎగరేస్తాను, జైలు మొత్తం చూడండి అని చెప్పి జైలు చూపించుకో. నీ జైలు ఆట చూస్తారు అందరూ. వేస్ట్ నా కొడుక, ఇట్లా ఉట్టి పాడైనవురా అసలు.